కురిసిన కుండపోత వర్షాలతో రవాణా వ్యవస్థ తీవ్రంగా స్తంభించింది. ముఖ్యంగా రైల్వే శాఖలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ మీద కూడా ప్రభావం ఎక్కువగా చూపించింది. సో ఇంటికన్నే వద్ద భారీగా ఈ రైల్వే ట్రాక్ అనేది అదుపు తప్పడం జరిగింది. ఆ ట్రాక్స్ అనేది వాటి మరమ్మత్తు పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అట్లాగే ఒకే ఏరియాలో కాదు, అక్కడి నుంచి చెన్నై వరకు వెళ్ళేటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తిరుపతికి వెళ్ళే రూట్లలో కూడా చాలా వరకు రైల్వే ట్రాక్స్ అనేవి దెబ్బతిన్నాయి. వాటి విషయంలో ట్రైన్స్ కూడా చాలా వరకు ఆగాయి. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సేఫెస్ట్ ప్రయాణం రైల్వేకి సంబంధించిందని ఎక్కువగా రైల్లో ప్రయాణానికే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అలాంటి ట్రైన్స్ చాలా వరకు ఆగాయి. మళ్ళీ వాటిని ఎప్పటి నుంచి రీస్టార్ట్ చేశారు, ఎప్పటికీ రైల్వే శాఖలో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులోకి వస్తాయి అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ 2 డేస్లో డ్యామేజెస్ గురించి కావచ్చు, లేదంటే ప్రయాణికులకి వాళ్ళ అందిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఈ 2 రోజుల్లో అసలు రికార్డు స్థాయిలో రైన్స్ అని చెప్పొచ్చు. ఇది ఒకరు ఇద్దరి మీద కాదు సార్, ఆల్మోస్ట్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు. అందులో ఎక్కువగా ఎప్పుడు జరగనంత నష్టం రైల్వే ట్రాక్స్కి జరిగాయి. వాటి మీద ప్రభావం కూడా ఎక్కువగా పడింది. ఎక్కడెక్కడ గుర్తించారు, ఎక్కడెక్కడ ఈ రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా బాగా డిస్టర్బెన్స్ అయ్యాయి? ముఖ్యంగా మనకు సాటర్డే నుంచి రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి సండే వరకు కంప్లీట్ హెవీ రెయిన్ఫాల్ ఉండడము, అది ఇప్పటికి కూడా రెయిన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా మనకి కాజీపేట్ విజయవాడ మధ్యలో మహబూబాద్ అండ్ కేసముద్రం ఈ 2 స్టేషన్లకు అటుపక్కన ఇటుపక్కన మట్టి కొట్టుకుపోయి ట్రాక్స్ కింద నుంచి వరద నీరు ప్రవాహం సాగింది. అక్కడ కంప్లీట్గా అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్స్ డిస్టర్బ్ అయ్యాయి. ట్రైన్ మూమెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. అలాగే మనం అంటే డోర్నకల్ వైపు నుంచి విజయవాడకు వస్తూ ఉంటే రాయన్పాడ్ అనే స్టేషన్ ఉంది. ఆ రాయన్పాడ్ స్టేషన్లో కూడా 2 వైపులా వాటర్ అంటే ట్రాక్ పై నుంచి ఓవర్ఫ్లో అవ్వడం జరిగింది. కాజీపేట్ విజయవాడ రెండిటి మధ్యలో ఉన్న సెక్షన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయింది. రైళ్ళ రాకపోకలు కంప్లీట్గా స్తంభించాయి. అయితే ముఖ్యంగా మనకి ఇది నార్త్ టు సౌత్ ఉన్న ట్రంక్ రూట్ ఇది. కాబట్టి నార్త్ నుంచి అంటే ఢిల్లీ వైపు నుంచి వచ్చే ట్రైన్స్ టువార్డ్స్ తమిళనాడు, చెన్నై, అలాగే సికింద్రాబాద్ వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం అండ్ హౌరా, ఒరిస్సా అటువైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు సాటర్డే నుంచి ఇప్పటివరకు తీసుకుంటే 561 ట్రైన్స్ కంప్లీట్గా క్యాన్సలేషన్ అయ్యాయి. అలాగే 185 ట్రైన్స్ని దారి మళ్లించడం అంటే డైవర్షన్ ఇవ్వడం జరిగింది. 500 ట్రైన్లు ఆగే అంటే లక్షల్లో జనాభాకు అంటే ఎస్పెషల్లీ రైల్వే ప్రయాణాలు చేసే ప్రయాణికులు చాలా వరకు అవస్థలు పడుతున్నారనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళు రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి కావచ్చు, లేదంటే బస్సెస్లో వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అవి కూడా కొంత కాస్ట్లీయెస్ట్గా ఉంటాయి ఆ ట్రావెలింగ్ అనేది. ఇప్పుడు 560 ట్రైన్లు ఆగే కదా సార్. ఎప్పటి నుంచి ఇవి ఫుల్ ఫ్లెడ్జ్గా నడిచే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఏంటంటే అంటే ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం అన్నది అంటే ప్రీ ప్లాన్డ్ చేసుకొని రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందికరమే. కానీ ఒకటి విషయం ఏంటంటే అంటే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఎక్కడో వరదల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడే కన్నా ముందుగానే ట్రైన్ క్యాన్సిలేషన్స్ అయ్యి అంటే సేఫ్గా ఉండడం అన్నది ముఖ్యం. దాన్ని మేము ఎన్షూర్ చేసే ప్రయత్నం చేశాము. దీంట్లోనే భాగంగా కొన్ని ట్రైన్లు అంటే సడన్గా వచ్చిన వర్షపాతం కారణంగా రాత్రిలో జరిగిన ఈ వరద వల్ల కొన్ని ట్రైన్లని ముందు జాగ్రత్తగానే మేము అంటే మాకున్న ఇన్ఫర్మేషన్, మాకున్న నైట్ పెట్రోలింగ్ మెన్ ఎవరైతే ఉంటారో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రైన్స్ని ఆ స్టేషన్లోనే నిలిపివేయడం జరిగింది. అలా ముఖ్యంగా 5 ట్రైన్స్ వచ్చేసి అంటే ఆ స్టేషన్లోనే నిలిచిపోయి ఉండి ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉండే. అట్లా కేసముద్రంలో ఒక 2 ట్రైన్స్, అలాగే విజయవాడకు దగ్గరలో రాయన్పాడు, కొండపల్లి మధ్యలో ఒక 3 ట్రైన్లు కంప్లీట్గా ఇవి అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళకి కంప్లీట్గా మేము సాటర్డే నైట్ నుంచి అంటే సండే మొత్తానికి అంటే ప్రతి పూట అంటే ఫుడ్, వాటరు, టీ, స్నాక్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాము. రైల్వే లోకల్ NGOs దీంట్లో సపోర్ట్ చేశారు. ఈ 5 ట్రైన్లలో దాదాపు 10,000 మంది ప్రయాణికులు ఇరుక్కపోయి ఉండే వాళ్ళని మేము ఆర్టీసీ బస్సుల ద్వారా అంటే మొత్తానికి స్టేషన్లో యాక్సెస్ లేకున్నా కూడా రాయన్పాడులో అయితే మేము JCBs పెట్టి
ట్రాక్టర్లు పెట్టి జేసీబీ ద్వారా కూడా మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా విజయవాడ స్టేషన్కి తరలించడం జరిగింది. అలా 3 ట్రైన్లలో ఉన్న వాళ్ళని విజయవాడ తీసుకొచ్చాము. అక్కడ 3 స్పెషల్ ట్రైన్లను అరేంజ్ చేశాము. సో వైజాగ్ వైపు, మద్రాస్ వైపు వాళ్ళని అంటే పంపించేశాము. అలాగే మళ్ళీ కే సముద్రం దగ్గర సంఘమిత్ర అని అప్ అండ్ డౌన్ ట్రైన్స్ 2 కూడా ఆగిపోయి ఉండే. అక్కడైతే అంటే కంప్లీట్ మనకి స్టేషన్ యాక్సెస్ కూడా లేకుండే. అంటే మార్నింగ్ నుంచి ప్రయత్నం చేస్తే ఈవినింగ్కి ఒక 74 ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళని చేరుకొని వాళ్ళని కాజీపేట తరలించడం జరిగింది. అలాగే కాజీపేటలో కూడా 2 స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసి వాళ్ళని దానాపూర్ అండ్ బెంగళూరు వారి డెస్టినేషన్కి చేరవేయడం జరిగింది. సో ఇలా అన్ని విధాలుగా మేము అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకున్నాము. క్యాన్సలేషన్ అయిన వాళ్ళకు కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రతి పిఎన్ఆర్ హోల్డర్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయడము, త్రూ మీడియా అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా టోల్ ఫ్రీ నెంబర్లు 139 అని రైల్ మదద్ నెంబరు, సో అన్నిటినీ కూడా హైలైట్ చేసి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేశాము. సో మెయిన్గా వచ్చేసి ఇంటికన్నే వద్ద అంటే నార్త్కి సౌత్కి మెయిన్ ట్రాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కనెక్టివిటీ ఉండే ట్రాక్ అది. నిమిషానికి ఒక ట్రైన్ నడుస్తుందని విన్నాం సార్, అంటే ఇంటికన్నే దగ్గర. సో అక్కడ నుంచి చెన్నై వరకు చాలా ఏరియాస్ని టచ్ అవుతూ అక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. సో అక్కడ మరమ్మత్తు పనులు ఎంత స్పీడప్ చేసే విషయంలో ఎంత స్పీడప్ని అందుకున్నారు? సో అట్లాగే అక్కడ పనులన్నీ పూర్తయి ఇప్పటివరకైనా సింగిల్ లైన్ అన్నా కనీసం క్లియర్ చేశారా? లేదంటే ఆ వరద ఉధృతికి మీరు ఏమన్నా అక్కడ పనులకు ఆటంకం కలుగుతుందా? ఎట్లా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్? ఎట్లా ఉంది ఇంటికన్నా? అంటే ముఖ్యంగా మనకి అంటే ఇంటికన్నీ కే సముద్రం మధ్యలో భారీగా బ్రీచెస్ జరిగాయి. అంటే మైనర్ బ్రీచెస్ అన్నిటిని కూడా అటెండ్ చేసేసాము. అలాగే ఇటువైపు మహబూబాద్ వైపు కూడా భారీ బ్రీచ్ ఒకటి జరిగింది. అంటే ఇటు మహబూబాద్ వైపు అటు కే సముద్రం వైపు 2 వైపులా 2 భారీ బ్రీచెస్ జరిగాయి. మైనర్ బ్రీచెస్ అన్నిటిని ఇప్పటివరకు అటెండ్ అయ్యాము. సో ఈ భారీ బ్రీచెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైనే మేము అంటే మొన్నటి నుంచి కూడా రిస్టోరేషన్ పనులు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇంకా వరద నీరు ప్రవహిస్తుండడం ట్రాక్ కింద నుంచి, అంటే ట్రాక్ పైన మట్టి వేసి బోల్డర్స్ వేసి దాన్ని ఏదైతే ఫార్మేషన్ ఫుల్గా చేయాల్సి ఉంటుందో అక్కడ కొద్ది మేరకు ఈ వర్షపాతం కారణంగా వరద వాళ్ళ తాకిడి వల్ల ఇంకా పూర్తి స్థాయిలో పనులు చేయడంలో ఇబ్బంది అవుతుంది. అయితే మిగతా చోట మైనర్ ఎక్కడైతే బ్రీచెస్ ఉన్నాయో అవన్నీ అటెండ్ అయ్యాము. ఈ 2 లొకేషన్లో మహబూబాద్ వైపు, కే సముద్రం వైపు. సో మహబూబాద్ వైపు ఇప్పుడు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ట్రాక్ లింకింగ్ కూడా అయిపోయింది. ఈ సాయంత్రం వరకు అంటే మహబూబాద్ వైపు అప్ అండ్ డౌన్ లైన్స్ 2 కూడా ఫిట్ అవుతాయి. అయితే కే సముద్రం వైపు ఉన్న లైన్స్ విషయానికి వస్తే అక్కడ కూడా అంటే వర్క్ స్పీడ్గానే జరుగుతుంది. అంటే మొత్తం రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్ చేసుకొని జేసీబీస్, మ్యాన్ పవర్ అన్నీ కూడా ట్రాక్టర్లు చాలా యంత్రాంగము చాలా అంటే మ్యాన్ పవర్ని కూడా డిప్లాయ్ చేసి అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారం అంటే రేపు మార్నింగ్ వరకు ఒక లైన్ అక్కడ ఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇటువైపు మహబూబాద్ వైపు 2 ఫిట్ అయినా కూడా ఫర్దర్గా మనం ఇంటకన్ని వైపు లేదు కాబట్టి ముందుకు వెళ్ళలేము. కాబట్టి రేపు మార్నింగ్ వరకు ఒక అప్ లైన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ లైన్ ఇస్తే మనం అంటే స్లోగా వీ కెన్ స్టార్ట్ ది ట్రైన్స్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. అంటే 2 లైన్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా విజువల్స్ తెప్పించుకొని చూస్తూ ఉంటే ఇంకా భారీ వర్షపాతం అక్కడ ఉంది, ప్లస్ వరద కూడా అవుతూ ఉంది. అన్నిటికి కూడా అంటే దేనికి వెరవకుండా అక్కడ రైల్వే ఆఫీసర్స్ కానీ రైల్వే స్టాఫ్ కానీ ఇంకా మిగతా కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే అవుట్సోర్స్ చేశామో అలాగే మిషనరీ అన్నీ కూడా ఫుల్ స్థాయిలో యూజ్ చేసి మరమ్మతులు సాగిస్తూ ఉన్నాం. అంటే మేజర్గా ఈ 2 రోజులు కుండపోత వర్షాలు పడిన జిల్లాల్లో ఎక్కువగా డ్యామేజ్ అయింది ఖమ్మం జిల్లా కావచ్చు, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఈ జిల్లాలు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, ఈ జిల్లాలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి, ఉత్తర తెలంగాణ జిల్లాలు. సో మీరు చెప్పండి సార్, అంటే ఇక్కడ ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి ట్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే వరంగల్ టు మహబూబాబాద్ వెళ్ళే రూట్లో కూడా రైల్వే ట్రాక్స్, అట్లాగే ఈ రోడ్డు వంతెనలు కూడా అంటే బ్రిడ్జెస్ కూడా పడిపోయాయి అనేస్తున్నారు. అక్కడ గుర్తించిన సిచ్యువేషన్స్ ఏంటి? అంటే అక్కడ గుర్తించిన మరమ్మతుల పనులు ఏంటి? అక్కడ కూడా ఎప్పటి వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే నేను ఇప్పుడు చెప్పిన అంటే కే సముద్రం, మహబూబాద్ అండ్ ఇటు రాయనపాడు, విజయవాడ ఇక్కడే మాకు మేజర్ ప్రాబ్లం వచ్చింది. మిగతా చోట ఎక్కడ కూడా అంటే ట్రాక్ బ్రీచెస్ కానీ ఆ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం కానీ మిగతా అంటే ట్రాఫిక్ని డిస్టర్బ్ చేసే విధంగా ఎక్కడ లేదు. కొద్దిపాటి ఈ అంటే వాటర్ అట్లా రావడము, కొద్దిగా వర్షపాతం పెరగడం వల్ల కొంచెం మేము అంటే రెస్ట్రిక్టెడ్ స్పీడ్లో ట్రైన్స్ నడిపాం కొన్ని చోట్ల, కానీ ఎక్కడ కూడా మనకి డిస్ట్రప్షన్ జరగలేదు. ఈ మహబూబాద్, రాయనపాడు వదిలేస్తే మీరు అన్నట్టు ఆదిలాబాద్, నిజామాబాద్, ఇప్పుడు గుంతకల్ వైపు కానివ్వండి, గుంటూరు వైపు కానివ్వండి, సో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ అన్నది పూర్తి స్థాయిలో రన్ అవుతుంది. ఈ ప్రాంతంలోనే కాజీపేట, విజయవాడ మధ్యలోనే కంప్లీట్గా డిస్టర్బ్ అయింది.
సో ఇప్పుడు 560 అన్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్గా దీంట్లో ట్రైన్స్ నడిపించే విషయంలో మీకుండే పైనుంచి ఆదేశాలు కావచ్చు, మీరు ఫాలో అవుతుంది కావచ్చు, సో ప్రయాణికులకి చెప్పాలనుకుంటుంది, ఎస్పెషల్లీ ట్రైన్ ప్రయాణం చేసే వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి సార్? ఈ 2-3 days జరిగినటువంటి ఈ డ్యామేజెస్కి వాళ్ళని ఎలా సపోర్ట్ చేయమంటారేంటి? ప్రయాణికులకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ట్రైన్ క్యాన్సలేషన్స్ లాస్ట్ 2 రోజుల నుంచి వరుసగా మేము ట్రైన్ వైజ్ క్యాన్సలేషన్ లిస్ట్ ఇచ్చాము. సో అది ఎప్పుడైనా కూడా మనకు అంటే టీవీ ద్వారా, మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ, అలాగే మా హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా ఎప్పుడు కనిపెట్టి వాళ్ళ ట్రావెల్ ప్లాన్ని అలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు వచ్చేసి ఏంటంటే, ఈ రిస్టరేషన్ వర్క్ అన్నది కూడా అంటే ఈవెన్ వర్షం ఉన్నా కూడా, వరద ఉన్నా కూడా ఎక్కడ కూడా నిలవకుండా ముందుకు సాగుతూ ఉంది. నేను చెప్పినట్టు రేపు సాయంత్రంలోగా అంటే 2 ట్రాక్స్ కూడా ఫిట్ అయిపోతే నార్మల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒకేసారి ట్రాఫిక్ స్టార్ట్ అవ్వగానే అన్ని ట్రైన్లు ఒకేసారి కూడా స్టార్ట్ అవ్వవు. ఎందుకంటే దానికి సంబంధించిన ట్రైన్స్ ఎక్కడ ఉండిపోతాయి, అంటే మద్రాస్ వైపు వెళ్ళినవి, హౌరా వైపు వెళ్ళినవి, ఎక్కడక్కడ ఆగిపోయి ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి లింక్ పికప్ చేయడానికి 1-2 days టైం పడుతుంది. సో 1-2 days తర్వాత మాకు కంప్లీట్గా లింక్ పికప్ అయ్యి నార్మల్ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అయినటువంటి డ్యామేజెస్కి మైనర్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాము. సో మేజర్గా అంటే కొంత టైం పడుతుంది అంటున్నారు. అంటే ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఈ రైల్వే ప్రయాణికులకి తెలవాలంటే సో ఎలాంటి మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా తెలుస్తున్నప్పటికీ కూడా మీరు కూడా హెల్ప్ లైన్లు అంటే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మేము రివీల్ చేసాం, అవి కూడా చూసుకోవాలి అంటున్నారు కదా. సో ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఒక రైల్వే ప్రయాణం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేయాలన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అక్కడ ట్రైన్ నడుస్తుందా నడుస్తలేదా, అక్కడ ట్రాక్ ఏమైనా దెబ్బతిన్నదా, ఇట్లాంటి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే ఏంటి సార్? ముఖ్యంగా అదే నేను చెప్పినట్టు హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి. ఫిజికల్గా వెళ్ళి అటు స్టేషన్స్లో హెల్ప్ డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అన్నీ ఇచ్చాము. అంటే స్పెషల్లీ అదర్వైజ్ ఆల్సో మనకు 139 అని 24/7 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది రైల్వేకి సంబంధించి. సో దాని ద్వారా కూడా సమాచారం సేకరించవచ్చు. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే 24/7 ఎక్స్క్లూజివ్లీ ఈ ఏదైతే డిస్ట్రప్షన్స్ జరిగాయో దానికి సంబంధించిన సమాచారం అందించడానికి ఉంది. దానికి తోడు మేము అంటే సోషల్ మీడియా ద్వారా కూడా, అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, రైల్వే మినిస్ట్రీ కావచ్చు, దాంట్లో కూడా ఎప్పటికప్పుడు మేము ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము. సో సోషల్ మీడియా ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అన్ని ఛానల్స్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాము. ఒకప్పుడు రైల్వే ప్రయాణం అంటే చాలా సంతోషంగా ఉంటుండే, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ రైల్వే ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక 2 years నుంచి కొంత భయపడే సిచ్యువేషన్కి రైల్వే ప్రయాణం అనేది ఏర్పడింది. ఎందుకంటే యాక్సిడెంట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం సార్. వాటికి రీజన్స్ అది అధికారుల లోపం అనుకోవచ్చా, లేదంటే క్రింది స్థాయి సిబ్బంది లోపమా, లేదంటే అంటే మీరు అన్నట్టు సమ్ ఉంటాయి కదా సార్, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ట్రాక్స్ ఏమన్నా చేంజ్ అవ్వడం అట్లాంటిది ఏదన్నా, అంటే దేని రీజన్స్ అనుకోవచ్చు మెయిన్గా ఈ రైల్వేలో యాక్సిడెంట్స్కి? ముఖ్యంగా దీంట్లో ఏంటంటే పర్సెప్షన్ ఒకటండి. ఎందుకంటే ఇంతకుముందు అంటే స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే, అంటే మాకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి చూస్తే చాలా అంటే ఈ ఏదైతే యాక్సిడెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో చాలా మేరకు తగ్గాయి స్టాటిస్టిక్స్ ప్రకారం. ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు మీడియా కవరేజ్, సోషల్ మీడియా ఇవన్నీ రావడం వల్ల అంటే విజిబిలిటీ పెరిగి ఎక్కువ యాక్సిడెంట్స్ మీరు అడిగినట్టు అలా అనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ మొత్తానికైతే టెక్నాలజీ పెరుగుతుంది, ట్రాక్ స్ట్రక్చరు అంటే ఒకప్పుడైతే మనకి అంటే రైల్ కింద స్లీపర్స్ అంటే వుడెన్ ఉండేవి, ఇప్పుడు కంప్లీట్ మన స్ట్రెంత్ అయిన కాంక్రీట్ స్లీపర్స్ వచ్చాయి. అలాగే 52 kg రైల్ నుంచి 60 kg రైల్స్ వచ్చాయి. టెక్నాలజీ పరంగా కూడా మనకి సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, అలాగే ఇంజన్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, అన్ని విధాలు కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతూ ఉంది. సేఫ్టీ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. కాబట్టి మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడున్న అంటే సోషల్ మీడియా వీటి వల్ల కొంచెం విజిబిలిటీ పెరిగి అలా అనిపిస్తుంది తప్ప రైల్వే మాత్రం అంటే మీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఎవ్రీడే 20,000 ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆన్ డే టు డే బేసిస్ చూస్తే ఎక్కడ కూడా మనకి ఇలాంటి సంఘటనలు కనిపించవు. ఎప్పుడు ఒకసారి ఏదో అంటే మానవ తప్పిదం అయి ఉండొచ్చు, ఇతరత్ర విషయాల వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా రైల్వే పూర్తి సన్నద్ధమై అన్ని విధాలుగా ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా పునరావృతం అవ్వకుండా తీసుకునేందుకు తగు చర్యలు తీసుకుంటాం. సో మొత్తానికి అయితే 500లకు పైగా ట్రైన్స్ ఆగాయి అన్నారు కదా, ఇవి ఫుల్ ఫ్లెడ్జ్గా నడవాలంటే ఒక వారం టైం పడుతుందా? అంటే పబ్లిక్కి ఒక అంచనా వేసుకోవడానికి, రైలు ప్రయాణం చేయాలి అనుకొని ప్లాన్ చేసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రేపు ఈవినింగ్ వరకు మనకి
ట్రాక్స్ పునరుద్ధరణ జరిగితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే రేపు ఈవినింగ్ నుంచి ఒక వితిన్ 2-3 డేస్ కంప్లీట్గా అన్ని ట్రైన్స్ కూడా లింక్ పికప్ అయి నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మొన్న కురిసిన కుండపోత వర్షాలైతే రైల్వే శాఖ మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు. ఎందుకంటే రైల్వే ట్రాక్స్ వరద ఉధృతికి చాలా వరకు డ్యామేజ్ అయిన సిచ్యువేషన్సే మనకు విజయవాడలో కావచ్చు, లేదంటే వరంగల్లో కావచ్చు, మహబూబాబాద్, కన్నెగంటి, ఇట్లా చెన్నై వరకు వెళ్ళే రూట్లలో కూడా చాలా వరకు డ్యామేజ్ చేశాయి అన్న అదే సార్ కూడా చెప్పినారు. ఇప్పటివరకు ఆ ఏరియా చెప్పారు కదా సార్ ఇంతకుముందు, కే సముద్రం దగ్గర కూడా చాలా వరకు భారీ డ్యామేజ్లు జరిగాయి రైల్వే ట్రాక్స్కి అని చెప్పారు. సో ఇలాంటి విషయాల్లో ట్రాక్స్కి సంబంధించి వరద ఉధృతి వస్తున్నందుకు కాస్త పునరుద్ధరణ పనులు అయితే కాస్త లేట్ అవుతున్నప్పటికీ కూడా మైనర్గానైతే కంప్లీట్గా క్లోజ్ చేసాము. మేజర్గా పనులు చేసే విషయంలో మాత్రం కాస్త ఆలస్యమైనప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ 500 ట్రైన్లు ఏవైతే ఆగాయో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా 1 by 1 మనకి ఒక 2-3 రోజుల్లోపు ట్రాక్స్ పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే ప్రయాణం చేసే విధంగా వాళ్ళ పనులను మాత్రం త్వరితగతిన చేస్తున్నామనేసి కూడా సిపిఆర్ఓ అధికారులు అయితే మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.